ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుని మహాకృపలో మీరంతా క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. ఈ వారం చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నప్పటికీ దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుని బట్టి, దేవుడిచ్చిన ఆయుస్సును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని మనం ఎంతో ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దినదినము దేవుని వర్తమానాలు వింటున్నాం, ఆయా ప్రసంగాలు ప్రతి రాత్రి వింటున్నాం. ప్రియులారా, మరి ఈ దిన యొక్క వర్తమానంలో మనం చూసినట్లయితే చాలామంది సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నారు. సిలువను గూర్చినటువంటి వర్తమానాలు వింటున్నారు. ఎలాగ మనం నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభువారు ఎలాగా ఆయన నడుచుకున్నాడు, మనం ఎలా నడుచుకోవాలనే విషయాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఈ దినానికి మనం ధ్యానం చేయడానికి ఉపక్రమిద్దాం. ఆయన సిలువలో ఎలాగైతే శ్రమపడి మనకి మాదిరి ఉంచి వెళ్ళారో ఆ రీతిగా మనము కూడా ఎలా నడుచుకోవాలో మనకి బయలుపరుస్తూ ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు, కానీ అంటే కరెక్ట్గా ఈయనే రాశారు అని తెలియదు, కానీ ఆథరు, ఆ గ్రంథకర్త మాత్రం చాలా చక్కని విషయాలు మన కొరకు వ్రాయించారు. 12వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద ఉన్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్నారు అని మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళక ముందు ఆయన ఎలాంటి శ్రమలు సహించి ఆ సింహాసనం మీద కూర్చున్నారో మన కొరకు వ్రాయించారు. సో 12వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుందంటే రన్నింగ్ రేస్. వి ఆర్ ఆల్ ఆర్ ఇన్ రన్నింగ్ రేస్. ఎవరైతే మనం అందరము పరుగు పందెంలో ఉన్నాం, మనమందరం కూడా పరుగెట్టడంలో, పందెంలో పరిగెట్టడానికి, ఆ మారథాన్, రన్నింగ్ రేస్, ఒలింపిక్స్, పరుగు పందాన్ని గురించి పెట్టాడు ఇక్కడ. మొదటి సెంచరీలో, అంటే మొదటి శతాబ్దంలో అథ్లెటిక్స్ జరిగాయి. అంటే పరుగు పందాలు, మారథాన్ నుంచి ఈ గ్రీస్ ఒలింపిక్స్, చక్కగా పరుగు పెట్టడం, రెజ్లింగ్స్ అనేటువంటి దానిని పోల్చుకుంటా రాశాడు. ఆయన పరుగు పందాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా పరుగు రన్నింగ్ రేస్లో ఉన్నాడు, అంటే పరిగెడుతున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డాను అన్నవాడు అందరికీ కూడా, మనం అందరం కూడా మనకివ్వబడిన పందెంలో మనం పరిగెడుతున్నాం. అందరిది ఒకటే రన్నింగ్ రేస్ కాదండి. దేవుడు అందరికీ పరుగు పందాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కడు పరిగెత్తాలి. ఏంటి రన్నింగ్ రేసు? ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించండి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడం తెలుసు కదా మీకు. మామూలు
ఈ విజయం కోసం కాదు ఈ పరిగెట్టడం అనేది, ఇది ఫినిష్ చేయడానికి మనకివ్వబడిన కోర్స్, మనకివ్వబడినటువంటి ఆ పని ముగించడానికి పరిగెత్తాలి. మనం పరిగెత్తేది ఎందుకు అని అంటే గిఫ్ట్ కోసం కాదు, ప్రైజ్ కోసం కాదు. గిఫ్ట్ అనేదానికి ప్రైజ్ అనేదానికి తేడా ఉంది. గిఫ్ట్ అని అంటే అది బహుమానం, ప్రైజ్ అంటే కష్టపడితే వచ్చేదాన్ని ప్రైజ్ అంటారు. గిఫ్ట్ అనేది బహుమానం, బహుమానం ఎవరికైనా ఇవ్వచ్చు, నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. గిఫ్ట్ ఎవరికైనా ఇస్తాం, తీసుకోండి ఇచ్చిన గిఫ్ట్ ఉంచండి అంటాం, గిఫ్ట్ ఎవరికైనా ఇస్తాం, అది ఎవరికైనా అనుగ్రహించబడుతుంది గిఫ్ట్ అనేది. కానీ ప్రైజ్ అనేది మాత్రం అది వేరేది. ప్రైజ్ అంటే అంటే అతను సాధించిన విజయానికి తగ్గ ప్రైజ్ ఇస్తారు. కానీ మనం పరుగెత్తేది ఎందుకు? మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం. ఎలా పరిగెట్టాలి, మన ముందు ఎవరు పరిగెట్టారు, మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుని పరిగెట్టాలి అనే విషయాలు గ్రంథకర్త రాస్తున్నాడు. సో ఇప్పుడు పరిగెత్తేవాడు మనం ప్రైజ్ కోసం పరిగెట్టట్లేదట, ప్రైజ్ బహుమానం కావాలి, గిఫ్ట్ కోసం కాదు. మరి ఏంటి సార్ గిఫ్ట్ కాకపోతే ప్రైజ్ కాకపోతే మరి దేనికోసం పరిగెడుతున్నాం మీరు అడగచ్చు. మనం ఎందుకు పరిగెడుతున్నామంటే మనం మన దేశం కొరకు పరిగెడుతున్నాం. ఇప్పుడు ఒలింపిక్స్లో కొన్ని దేశాలలో పాల్గొంటారు, చాలా దేశాలు పాల్గొంటారు. వాళ్ళు ఎందుకు పరిగెడతారు? ఆ దేశం కొరకు పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు? ఆ దేశ పౌరులు కాబట్టి పరిగెడతారు. మీకు అర్థమైందా? ఆ దేశ పౌరులు ఇప్పుడు మనకి కొన్ని తర్వాత మీరు లిస్ట్ చూస్తే, ఒలింపిక్స్ లిస్ట్ చూస్తే మనుషుల పేర్లు కనపడవు, దేశాల పేర్లు కనపడతాయి. ఈ దేశానికి ఇన్ని బంగారు పథకాలు, ఈ దేశానికి ఇన్ని రజితం, ఈ దేశానికి ఇన్ని వెండి పథకాలు వచ్చి దేశం పేరు వస్తుంది. మనం పరిగెత్తేది మరి ప్రైజ్ కోసం కాకపోతే దేనికంటే మీకు అర్థం అవడం చెప్తాను. మనము పరలోకం యొక్క పౌరుషత్వం కలిగి ఉన్నాం కాబట్టి పరిగెడుతున్నాం. మనం దేని కొరకు పరిగెడుతున్నాం అంటే పరలోకపు యొక్క సిటిజన్షిప్. యు ఆర్ ఇన్ ద, మనమందరము పరలోక పౌరులు. మనము పరలోకం కొరకు, పరలోకం ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి పరలోక పక్షంగా మనము పరిగెడుతున్నాం అన్నమాట. రన్నింగ్ రేస్ ఎందుకనంటే ఈ ఇచ్చే బహుమానాలకో ఈ ప్రైజులకో కాదు, కానీ పరలోకానికి అంబాసిడర్గా, లేకపోతే పరలోకానికి చెందిన ఒక పౌరుడుగా, పరలోక రాజ్యం నిమిత్తమై మనం పరిగెడుతున్నాం. పరలోక రాజ్యం నిమిత్తమై మనము విజయాన్ని సాధించడానికి, పరలోక రాజ్యం కొరకై, పరలోక రాజ్యం యొక్క పౌరులం కనుక పరలోక రాజ్యంకి ఒక ఉన్నతమైనటువంటి బహుమానాలు ఆ దేశానికి తేవాలని, లేకపోతే ఆ దేశం నిమిత్తమై అనేకుల్ని చేర్చాలని మనం పరిగెడుతున్నాం అన్నమాట. అర్థమైందా నాకు? ఇప్పుడు భారతదేశ పౌరులం కాబట్టి భారతదేశం కొరకు పరిగెడతాం, అంతేగాని పాకిస్తాన్ కొరకో, బంగ్లాదేశ్ కొరకో, జపాన్ వాళ్ళకి ఒక పరిగెడతాం. మన దేశం గౌరవం నిలబెడతాకు పరిగెడతాం, అంతేనా? మన దేశ గౌరవం, మన దేశ యొక్క గొప్పతనాన్ని చాటించడానికి పరిగెడతాం మనం. లేకపోతే మంచోడిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? చాలామంది ఉంటుండగా ఆ దేశ గౌరవం నిలబెడతారని. ఇక్కడ మీకు బాగా అర్థం అవడానికి, ఇక్కడ వాలీబాల్ పోటీలు జరిగాయి. వాలీబాల్లో ఎందుకు అక్కడ వ్యక్తి యొక్క గొప్పతనం రాదు, అక్కడ టీం అంతా కలిసి వాడపాలానికి ప్రైజ్ తేవాలని, లేకపోతే పలానా కొత్తపేటకి ప్రైజ్ తేవాలని పరిగెడతారు. పలానా దేశంకి ఆ ప్రాంతం యొక్క ఉద్దేశం ఉంటుంది. అంతే మనం కూడా పరలోక నిమిత్తమై పరలోక దేశానికి ఒక ఉన్నతమైనటువంటి ఆ గౌరవం తేయడానికి, ఆ దేశానికి వెళ్ళడానికి కొరకై మనం పరిగెత్తుతున్నాం అన్నమాట. సో ప్రైజ్లు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, నేను ఉండవనంటలేదు. గోల్డ్ మెడల్ వేస్తారు, వెండి పథకాలు వేస్తారు, రజితాలు వేస్తారు, వేయచ్చు. కానీ మనము ఎవరి పక్షంగా పరిగెడుతున్నాం? ఏ దేశం యొక్క పౌరులుగా పరిగెడుతున్నాం? పరలోకపు దేశ పౌరులుగా మనం పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు అటండి, ఈ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు వాళ్ళు పరిగెట్టే వాళ్ళు ఏం చేయాలి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు మనము ఓపికతో పరిగెత్తాం. వినండి నా మాట. పరిగెట్టే వాళ్ళు కూడా ఎక్కువ వెయిట్ తగ్గించేసుకుంటారట. పరిగెట్టే వాళ్ళు అందరూ కూడా, అర్థమైంది మీకు? పరిగెట్టే వాళ్ళందరూ కూడా వెయిట్ తగ్గించుకోవాలి. ఒక ఆవిడని క్యాన్సిల్ చేశారు ఒలింపిక్కి ఆడకుండా, మీకు తెలుసా? వెయిట్ ఎక్కువ అయిపోయిందని. ఆవిడకి వెయిట్ ఎక్కువైపోయింది. ఇంత వెయిట్ ఉన్న వాళ్ళు ఇది పరిగెట్టడానికి వీల్లేదని ఆ అమ్మాయిని చివరిలో పక్కకు పెడితే చాలా ఏడ్చేసింది. ఏం పేరు అమ్మాయి పేరు మాకు గుర్తులేదు, కానీ చాలా పరిగెత్తే అమ్మాయి ఇంకొక 2 పౌండ్లు ఎంతో తగ్గాలంతే. డైట్ తీసుకున్నాను, రాత్రంతా నేను చాలా శ్రమ పడ్డాను, నిద్ర లేకుండా కసరత్తులు చేసింది, వెయిట్ కొంచెం ఎక్కువ ఉందని ఆ వెయిట్ తగ్గడానికి కొరకు. వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా పరుగు పందెం పరిగెట్టినవరండి. వెయిట్ తగ్గించుకోవాలి. మన పరుగు పందెంలో ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవాలండి, లేకపోతే పరిగెత్తలేం. మనం కూడా ఫెయిత్ ఫైటర్స్. ఈ గ్రంథం ముఖ్యంగా ఎందుకు రాస్తున్నాడంటే, విశ్వాసం అనే పరుగు పందెంలో ఉన్నాము, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, విశ్వాసంలోంచి బయటకు వెళ్ళిపోకండి, విశ్వాసంలోంచి సన్నగిల్లిపోకుండా అనే ఉద్దేశంతో ఈ అధ్యాయం రాస్తున్నాడు. విశ్వాస వీరుల గురించి చెప్పాడు. ఇదిగో మన విశ్వాసంలో ఉన్నాము, ఈ పరుగు పందెంలో విశ్వాసంలోంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోతామేమో. ఈ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు వెయిట్ తగ్గించుకోండి, బరువు తగ్గించండి. వెయిట్ అంటే భారం, ఏంటండి? ప్రతి భారమును విడిచిపెట్టి భారం తగ్గించుకోండి. భారం తగ్గించుకుంటేనే మనం ఫ్రీగా పరిగెట్టగలం. భారాలన్నీ పెట్టుకుంటే పరిగెట్టలేం. ఈ విశ్వాసంలో మన గోల్ ఏంటంటే పరలోక నిమిత్తం పరిగెడుతున్నాం కాబట్టి మన భారాలు తగ్గించుకుంటూ పరిగెట్టాలి. భారం తగ్గించుకోవడం అంటే వాళ్ళు ఏంటది, ఈ డ్రెస్ చాలా బరువు లేని డ్రెస్ వేసుకుంటారు. జీన్ ప్యాంట్ వేసుకుని పరిగెట్టమంటే ఈ టైట్ ఫిట్లు వేసుకున్న వాళ్ళు కింద కూర్చోవడమే కష్టం అవుతుంది కదా, అలా పరిగెట్టడం కుదరదు. వాళ్ళు సానియా మీర్జా అనేటువంటి ఒక అమ్మాయి, టెన్నిస్ షటిల్ ఆడేది అమ్మాయి. టెన్నిస్లో ఆవిడికి నెంబర్ 1. ఆవిడ బురకా ధరించాలి. బురకా ముస్లిం అమ్మాయి కాబట్టి ఈ బురకా తీసేసి మొత్తం ఈ బరువు అంతా తీసేసుకుని చాలా వెయిట్లెస్ షార్ట్స్ వేసుకుని, లేకపోతే షార్ట్ పుట్టి ఈ గౌన్లు వేసుకుని, ఫ్రాక్ వేసుకుని ఆవిడ ఆడాలి. అవన్నీ ఆడుతున్నప్పుడు ముస్లిం యొక్క లీడర్స్ ఏమన్నారంటే, గ్రౌండ్ తవ్వేస్తాం ఆ అమ్మాయి అలాగ ఆడితే, మా మతానికి విరుద్ధంగా వేసుకున్న డ్రెస్ అని. అలా వేసుకోవడానికి వెళ్ళేది ఏం ముస్లిం మహిళ కూడా. గ్రౌండ్ తవ్వేస్తాం, ఆడనేమో అన్నారు. కొంతమంది ముస్లిం పెద్దలు ఏమన్నారంటే, పత్వా జారీ చేస్తాం. పత్వా అంటే ముస్లిం యొక్క రూల్ ప్రకారం అమ్మాయికి పనిష్మెంట్లు ఉంటాయి. ఆవిడవేం చూసుకోలేదు. పత్వా జారీ చేస్తారా, గ్రౌండ్ తవ్వేస్తారా, ఏం చూసుకోలేదు. తన ఆట చూసుకుంది. తనకు కావాల్సింది విన్నింగ్, తనకు కావాల్సింది గోలు, భారతదేశానికి ఒక మెడల్ తేవాలనేటువంటిది చూసుకుంది. దీని వెనకాల ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, అందరూ ఆవిడని తిట్టుపాడేశారు. కానీ ఆవిడవన్నీ పక్కన పెట్టి, భారాలన్నీ పక్కన పెట్టేసుకుంది. అన్నీ తొలగించుకుని ఆమె వెయిట్ తగ్గించుకోవడానికి కొరకు చక్కగా ఆట మొదలుపెట్టింది. భారతదేశానికి ఎన్నో సేవలు అందించి మెడల్స్ తెచ్చింది. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే, మనము కొన్ని బరువులు తగ్గించుకోవాలా. విశ్వాసం ముందు పరిగెత్తాలంటే, మనం గమ్యానికి చేరాలంటే, అవర్ డెస్టినేషన్, అవర్ గమ్యం, మన యొక్క ముగింపు, మనము దేనికోసం పరిగెడుతున్నాం, ఎందుకు మనం దేవుడు పిలిచాడు, ఆ పరలోక రాజ్యం కొరకు పరిగెట్టడానికి కొరకు మనం కొంచెం హెవీ వెయిట్, కొంచెం బ్యాగేజ్ అంతా తీసేయాలి.
ఈ బరువు అంటే మీకు బాగా అర్థం ఇంకో చెప్తాను. ఈ బరువులు ఎందుకు తగ్గించుకోవాలంటే బరువు తేలిగ్గా ఉంటేనే ఏమంటే ఆట ఆడేవాడు ఫ్రీగా ఉండడానికి కదా. ఈ కబడ్డీ ఆడేవాడు ప్యాంట్ వేసుకుని ఆడేయడానికి ఎలా ఉంటుంది, అవుట్ అయిపోతాడు అంతే కదా. వాలీబాల్ ఆడేవాడు ప్యాంట్లు వేసుకుని ఆడేయడానికి ఏమవుతుంది, విన్నింగ్ కోసం ఆడలేదు, ఆడి సరదా కోసం ఆడుతున్నాడు. విశ్వాసంలో ఉన్న మనం కూడా మన బరువులు, ఏం బరువులు, రకరకాల వెయిట్స్ ఉన్నాయి మన వెనకాల. ఈ బరువు అంతా కూడా తీసివేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ మేబీ ఆ బరువు ఏదన్నా ఈ లోక సంబంధమైనటువంటి లోకాశలు అనే బరువుని మీద ఉందేమో, ఏదన్నా చాటింగ్ అనే బరువుని మీద పెట్టుకున్నామేమో, విశ్వాసంలో ఎదరికెళ్ళడానికి ఏదైనా ఫ్రెండ్షిప్, రాంగ్ ఫ్రెండ్షిప్, నీ ఫ్రెండ్షిప్పే నీకు బరువు అయిపోయారేమో. రకరకాల బరువులు పెట్టుకుని నువ్వు విశ్వాసంలో పరిగెత్తలేకపోతున్నావు. అక్రమ సంబంధాలు బరువు పెట్టుకున్నావేమో. బ్యాగేజ్ తీసేయి, కొంచెం బరువులు తగ్గించుకోవడం అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బరువు తొలగించుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ బరువును తీసివేసుకోవాలి మనం. చాలామంది బరువు తీసుకోలేకపోతున్నారు, రకరకాల భారాలు. అందుకనే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీ భారము తేలిక చేస్తానంటున్నాడు ఆయన. ఏవేవో భారాలు పెట్టుకుని, ఏవేవో బరువులు తగిలించుకుని ఆత్మీయంగా పరిగెట్టలేకపోతున్నావు. ఏవో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి తాపత్రయాలు, లోక సంబంధమైనటువంటి వాటిని ఎదురుగుండా పెట్టుకుని నువ్వు పరిగెత్తలేకపోతున్నావేమో. ఒక్కసారి మనం మన బరువులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మన భారము తగ్గించుకోవడానికి కొరకాయ ప్రయత్నం చేయాలి. ద వెయిట్ ఆఫ్ సిన్, ద వెయిట్ ఆఫ్ గ్రీఫ్, ద వెయిట్ ఆఫ్ ఓల్డ్నెస్, పాపం అనే భారము, పాపం అనే లేదా బాధలనే భారము, లోక సంబంధమైనటువంటి కోరికలు, వెయిట్ ఆఫ్ కేర్, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి భారాలు విడిచిపెట్టి ఏది బరువు. మనకి షూ కూడా తేలికైంది వేసుకోవాలన్నాడు. బరువుకు బండలు కట్టుకునే వాళ్ళు పరిగెడతారమ్మా? పరిగెట్టలేరు. ప్రాక్టీస్లో పరిగెడతారు. ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే, మన పీటీ ఉషా పరిగెట్టడానికంట ఆవిడికి ఏంటది ఇసుక కట్టి పరిగెత్తమన్నారట. లేకపోతే ఇది వాటర్ ప్యాకెట్లు మోకాళ్ళ మీద కట్టేసి పరిగెట్టమని వాడండి ఆయన. పరిగెట్టబద్దు కొట్టేసి వాడాడు కోచ్. వాటర్ ప్యాకెట్లు మోకాళ్ళకు కట్టి, అసలు మామూలు మనిషి ఇసుకలో పరిగెత్తించేవాడట. మామూలు మనిషి ఇసుకలో పరిగెట్టడమే కష్టం అనుకుంటే మళ్ళీ వాటర్ ప్యాకెట్లు కట్టేవాడట. అంత కఠోరమైన శ్రమ పరిగెత్తించాడు. ఎందుకనంటే ప్రాక్టీస్ అది. ఇప్పుడు లైన్ మీద పరిగెడుతున్నప్పుడు ఏముండవు, అంత బరువు పెట్టి ఇసుకలో పరిగెట్టిన ఆవిడ ఈ లైన్ మీద పరిగెట్టేటప్పుడు వెయిట్ అంతా తగ్గించేసినప్పుడు ఏగలాగా పరిగెట్టేసి పీటీ ఉషా రాజ్యసభ సభ్యురాలు అవడానికి వీళ్ళ కారణమైంది. ఆవిడ యొక్క ఏమంటాం సాధించిన విజయాలే ఈవేళ ఒక అథ్లెట్ని రాజ్యసభ సభ్యురాలుగా చేశారు. ప్రజెంట్ ఆవిడ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా. బరువు తగ్గించుకుంది కనుక. ఏమండి మీకు ఇంకొక విషయం చెప్పనా, ఈ బరువులన్నీ పెట్టుకుంటే ఆత్మీయంగా మీరు ముందుకెళ్ళలేరు. ఈ భారాలన్నీ పక్కన పెట్టాలి. లోక సంబంధమైనటువంటి యావగేషన్స్, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబాలు గుదిబండలుగా మిమ్మల్ని వెనకలాగేస్తున్నాయి. ఏదో గుదిబండ మెడకి ఒక బెండ కట్టి ఏదో వెనకలాగినట్టు ఉంటుంది. మన ఎవరికి ఆవులకి గేదెలకు కడతారు కదండి మెడలో. ఏమన్నా ఎందుకు కడతారు? అది కానీ తీసేశారనుకోండి ఎలాగెళ్ళిపోతుంది? దాని ఇష్టం, ఎలా కావాలంటే అలా పరిగెడుతుంది. అది కట్టారనుకోండి ఏమవుద్ది? ఇప్పుడు మనం ఫ్రీగా పరిగెట్టడానికి ఉండట్లేదు. ఏవో గుదిబండలు మనల్ని కట్టేసి వెనకలాగేస్తున్నాయి. ఆత్మీయ జీవితంలో వెళ్లకుండా, విశ్వాస జీవితంలో పరిగెత్తకుండా, దేవుని కొరకు పని చేయకుండా ఏదో పాపమో, అది ఏ రోగమో, ఏ శాపమో, ఏ బాధలో నేను వెనకలవుతున్నాయి. భారాలు తగ్గించుకోవాలి. మీకు ఒక విషయం చెప్పనా, పరిగెట్టొచ్చు
కానీ నేను చీర కట్టుకుని పరిగెడతానంటే చీర కట్టుకోవచ్చు, కానీ చీర కట్టుకుని మా తప్పేం కాదు, కట్టుకోండి వాళ్ళు. కానీ చీర కట్టుకుని పరిగెడతానంటే ఎలా ఉంటుంది? లింగి కట్టుకుని పరిగెడతానంటే అంతే, సింపుల్. పరిగెత్తేవాడు భారాన్ని తగ్గించుకోవాలా, బరువును తగ్గించుకోవాలా, అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మొదటగా ఏ భారం నిన్ను దేవునిలో ఎదగకుండా వెనక్కి లాగుతుందో చెక్ చేసుకోండి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టంటే చాలా చిక్కులు అని అంటే ఇప్పుడు కాళ్ళకి ఈ దారం బంధాలు వేసేస్తాయి. కోడికి ఎప్పుడైనా చూసారా? సులువుగా బంధాలు అయిపోతూ ఉంటాయి. ఈ కోడికి దారం చుట్టేసుకున్నందుకు రెండు కోళ్ళకి కొన్ని దారం అంటారు, ఎంట్రుకలు కోళ్ళు కాళ్ళకి చుట్టేసుకునేవి కొంచెం నడవలేకపోతాడు. మీరు అన్ని దాన్ని పట్టుకుని ఆ దారాలు ఇప్పు పెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాప. ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు? చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాయి కొన్ని. అవి మనల్ని ఆ దేవుని వైపు చూడుకోకుండా, అవి మనల్ని ప్రభు వైపు చూడుకోకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టే పాప అంటే సింపుల్గా సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే నువ్వు చేసే ఏంటిది, నీ ఫ్రెండ్సే నిన్ను సులువుగా పాపంలోకి లాగేస్తా. ఫ్రెండ్స్ మంచోళ్ళే, కానీ ఏదో టైంలో వాళ్ళు వెనక్కి లాగేసే పరిస్థితి ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం అది. ఒక్కొక్కసారి దేవుని వైపు చూడుకోకుండా నీ యొక్క ఒక్కొక్కసారి నువ్వు దేని మీద ఆధారపడతావు అంటే నీ ప్రార్థన మీదే నువ్వు ఆధారపడిపోతావు. అంటే ప్రార్థన చేసుకుని నేను తప్పు అంటలేదు, కానీ మనం యేసు ప్రభు వైపు చూడుకోకుండా నేను ఎంత ప్రార్థనాపూర్వకంగా కనుక నాకు జరుగుతుంది అనేటువంటి ఒక అహంభావం నీకు రావచ్చు. అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. అతిశయం, నేను హెచ్చిపోకుండానట్లు పౌలు గారు అంటాడు కదా, నేను హెచ్చిపోకుండానట్లు నేను సేవ చేస్తున్నాడు. అదేం పాపమేం కాదు. అది అంటే నేను సేవ చేస్తున్నాను, కానీ సరిగ్గా పరిగెత్తకుండా నన్ను వెనక్కి లాగేసేది ఏంటంటే ఒకవేళ అతిశయం అనేది ఏమన్నా వస్తుందేమో అని దేవుడు నాలో ఏం పెట్టాడు, ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎందుకనంటే నన్ను ఎదరికెళ్ళకుండా సులువుగా, చాలా సులువుగా, సింపుల్గా సెల్ ఫోన్ సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. సెల్ ఫోన్ వెరీ ఈజీగా పాపంలో పడిపోయే ఈజియెస్ట్ సిన్ ఏంటంటే సెల్ ఫోన్. యు ఆర్ టెంప్టింగ్ టు వాచింగ్ రీల్స్, యు ఆర్ ఇన్ టెంప్టింగ్ యు వాచింగ్ యూట్యూబ్ చూడడానికి టెంప్ట్ అవుతావు, రీల్స్ చూడడానికి టెంప్ట్ అవుతావు. ప్రతిష్ట లేదు అక్కడ, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. చూడకూడదు అనుకుంటున్నాం, టీవీ పక్కన పెట్టేస్తాం, కానీ సెల్ ఫోన్ పక్కన పెట్టలే. సీరియల్ చూడట్లేదు 90%, కానీ సెల్ ఫోన్లో అంతకంటే దారుణం చూస్తున్నాం. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. చిన్న అబద్ధం సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాయి. ఇవి సులువుగా మనల్ని దేవుల్లోనికి దూరంగా, ఆదివారం పర్వాలేదులే ఈవేళ చాలా ఇంపార్టెంట్ పని ఉందని ఎగ్గొట్టేస్తాం. చాలా సులువుగా మానేస్తాం చర్చి. అదే సులువుగా చిక్కులు పెట్టడం అంటే. చర్చి మానడం మనకు పెద్ద పాపం అనిపించదు, కానీ దేవుని దృష్టిలో పాపం. ఉదయకాలం ప్రార్థన చేసుకోం సులువుగా, అది సులువుగా చిక్కులు. రోజు అలా ప్రార్థన తగ్గిపోతే నువ్వు పాపంలో పడిపోతావు. బైబిల్ చదవ సులువుగా, టైం అయిపోతుంది తర్వాత చదువుకుందాం అనుకుంటా, చదువుకోవాలని మనసు ఉంది, కానీ సులువుగా నేను లోకంలోకి లాగేస్తాను. చాలా సులువైన పాపాలు ఉన్నాయి ఈ లోకంలో, ఈజియెస్ట్గా మనల్ని మెల్ట్ చేసేస్తాయి. తెలియకుండానే పాపంలో పడిపోయే ప్రమాదం, తెలియకుండానే లోకంలో పడిపోయే ప్రమాదం. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములను విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టాలట? పరుగు పందెంలో ఉన్నవాడు వెయిట్ తగ్గించుకోవాలి. తర్వాత సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపాలు ఏమైతే ఉన్నాయో దాన్ని విడిచిపెడితేనే నువ్వు విశ్వాస సంబంధమైన పరుగు పందెని పరిగెడతావు. సో వినండి, చాలామంది పరుగు పందెంలో సరిగ్గా ముగించలేకపోయారు. ఏమండి, పరుగు పందెంలో ఉన్నారు కానీ వెల్ ఫినిషింగ్ చేయలేకపోయారు, మంచి ముగింపు ఇవ్వలేకపోయారు. విశ్వాస సంబంధమైన వీరులుగా, యోధులుగా మనం ఉన్నాం, కానీ మంచి ముగింపు ఇవ్వలేకపోతున్నామేమో. సరైన పరుగు పెట్టుకోకుండా రాంగ్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నామేమో. కొంతమంది రన్నింగ్ రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కొంతమంది అంటే పరిగెత్తట్లేదు. వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, ఇక్కడ వరకే ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని కొరకు సిలువునైనా సహించే విధంగా వారు పరిగెట్టలేకపోతున్నారు.
ఎవరైనాను నన్ను వెంబడింపకోరుని ఎడలా వాడు తన సిలువను ఎత్తుకుని, అది మర్చిపోయారు, సిలువు దగ్గరికి రారాళ్ళు. అంటే వాళ్ళు రన్నింగ్ రేసులో లేరు, రేసులోకి రావడానికి ఇష్టపడట్లేదు. పరిగెత్తేవాడికే పోరాటం, పరిగెత్తేవాడికే గొప్పులు తగులుతాయి, పరిగెత్తేవాడికే ఆయాసం వస్తుంది, పరిగెత్తేవాడికే కళ్ళు తిరుగుతాయి, పరిగెత్తేవాడికే కష్టం తెలుస్తుంది. పక్క నుండి హ్యాపీగా ఉంటాను, నాకు ఇలాంటి శ్రమలేమొద్దు, నేనేమి ఇలాంటి ఎదుర్కోను అని అనుకుంటే రాజీ పడేవాడికి, పోరాటంలో లేనోడికి, అంటే పోరాటం లేనోడంటే రాజీ పడిపోయేవాడికి ఏ యొక్క ట్రబుల్స్ ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పాపంతో రాజీ పడిపోయేవాడికి పర్లేదులేండి, అలా చూసి చూడనట్టుగా వదిలేయండి అన్నవాడికి ఏ ప్రాబ్లం ఉండవు. పర్లేదు, ఇది పెద్ద తప్పుగా మీరు పట్టించుకోకూడదు, మనం ఇవన్నీ కామన్, బతకలేం, రాజీ పడిపోవడం అక్కడ. ఈ పాపం చేయకపోతే బ్రతకలేం, ఈలాగ జీవించకపోతే బ్రతకలేం అని అనుకుంటే నువ్వు రాజీ పడిపోయావు. పోరాటం ఎవరికి? పోరాటాలు ఎవరికి? పరిగెత్తేవాడికే ఆ యొక్క విషయాలు తెలుస్తాయి. సో పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి పక్కెళ్ళిపోకండి. దేవుడు ఏదో పరుగు పందెం అయిపోయినాడంటే రిలాక్స్ అయిపోవడం అనుకోకండి. క్రిస్టియన్స్ అంటే రిలాక్స్ అనుకోకండి, పరిగెత్తాలి. అనేక అవమానాలు వస్తాయి, అనేక నిందలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక శ్రమలు అనుభవిస్తూ యేసు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకుని ఆయన ఎలాగైతే సిలువను సహించాడో, ప్రియులారా, క్రిస్టియన్స్ అనేటువంటి మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో బెదిరింపులు రావచ్చు, తగ్గించుకుంటున్నప్పుడు ఎన్నో కష్టాలు మనల్ని వెంటాడొచ్చు పరిగెత్తేటప్పుడు. ఎందుకంటే మనం ఆ శ్రమలు నిందలు అనుభవించడానికే మనం ట్రాక్ మీద నిలబడ్డాం, మనం పరుగు పందెంలో ఉన్నాం. మనం పక్కోళ్ళని చూసి ఈ పక్కోళ్ళని చూసి పరిగెట్టడం కాదు, నిదానముగా ఆ యొక్క గురి యొద్దకే మనం పరిగెడుతున్నాం, నిదానముగా ఆ యొక్క. అందుకని అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎక్కడికి పరిగెడుతున్నామంట? పరుగు పందెం గురించి రాశాడండి కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు చూసినట్లయితే ఆయన మాట మాట్లాడతాడు కదా, 9వ అధ్యాయము 24వ వచనంలో, 9వ అధ్యాయం 24వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 152 పేజ్. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందును, మీకు తెలియదు అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాల మితంగా ఉంటాడు. డైట్ తీసుకోవాలి, వెయిట్ తగ్గించుకోవాలి, పొద్దుటే ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ ఉంటే కానీ పరిగెత్తలేడు. మితంగా ఉండాలి. వాడు క్షయమైపోయే కిరీటం పొందిన నిమిత్తం, మనమైతే అక్షయమగు కిరీటం పొందిన నిమిత్తం మితముగా. వాడు క్షయమైపోయే కిరీటం, మనం అక్షయమైనటువంటి ఆ పరలోక రాజ్యం అనేటువంటి కిరీటం పొందడానికి మనం ఏం చేయాలండి? పరిగెట్టమంటున్నాడు దేవుడు. పరిగెత్తుచున్నాం. చూడండి, నేను గురి చూడని వారి వలే పరిగెత్తువాడును కాను. గురి ఉంది, నాకు ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది. అమ్మ, మీ టార్గెట్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఈ లోకంలో హాయిగా ఒక బిల్డింగ్ కట్టుకుని హాయిగా పడుకోవడం మీ గోల్? అన్నీ అయిపోయాక, రిటైర్మెంట్ అయిపోయాక హాయిగా ఒక మడత మంచం కుర్చీ కొనుక్కొని హాయిగా ఇసునగారు ఇసుకోవడం మీ గోలు? ప్రతి వాడికి దేవుడు ఒక పరుగు పందెం ఇచ్చాడు. ఎవరు పరుగు పందెం వాళ్ళది. నా పరుగు పందెం వేరు, మీ పరుగు పందెం వేరు, మీ పరుగు పందెం వేరు. మీరు చేస్తున్న ఉద్యోగంలోనే, మీరు చేస్తున్న కూలి పనిలోనే, మీరు చదువుకున్న చదువులోనే, హౌస్ వైఫ్గా ఉంటూనే నువ్వు పరిగెత్తాలి దేవుని కోసం.